పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్. సర్వేలన్నీ కూడా ఒకటే ఒక పార్టీకి క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఢిల్లీలో రాజకీయ పరిణామం, మొత్తం రాజకీయాలన్నీ చేంజ్ అయిపోయినాయి. సో ఇంకా ఎలక్షన్లకు 2 నెలల సమయం ఉన్నది. ఈ ముందే మరి ఏ పార్టీది విజయము అనేది ఏబీపీ ఓటర్ సర్వే, అలాగే ఇంకో కొంతమంది ప్రైవేట్ సర్వే సంస్థలు, కొన్ని సంస్థలు కూడా వాళ్ళకు సంబంధించిన సర్వే వివరాలు వెల్లడించినాయి. సో ఆ సర్వే వివరాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో మిత్రులారా, మొత్తానికైతే ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. సో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 36 స్థానాలు వచ్చిన వాళ్ళు గెలిచినట్టు, అంటే మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు. సో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో 58 స్థానాలు గెలిచింది. 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇండియా కూటమితోనే ఉన్నది. సో కాంగ్రెస్తో కలిపి పోటీ చేయాలి. కానీ కాంగ్రెస్తో కలిపి పనిచేయలేదు, ఇప్పుడు పోటీ చేస్తలేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద విశ్వసనీయత కోల్పోయింది. కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేది క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. సో ఆ విధంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క ఇండియా కూటమి మధ్య ఏమద్దు, ఇండివిజువల్గానే పోటీ చేయాలి, కాంగ్రెస్ కలిస్తే మన బతుకు బస్టాండ్ అవుతుంది అనే పరిస్థితిలో కాంగ్రెస్ను కలుపుకోలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ లేకుండానే ఒంటరిగానే రంగంలోకి దిగుతుంది. దీనికి సంబంధించి ఒక సర్వే వచ్చింది, ఏబీపీ ఓటర్ సర్వే. మరి ఈ సర్వే ఏం చెప్తుందంటే 40 సీట్లు, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో 2 నెలలకు ముందే ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే 40 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది, 16 సీట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పేసి సర్వే ఇచ్చింది. సో ఈ సర్వే సంచలనం సృష్టించింది వాస్తవానికి కూడా. ఎందుకంటే ఢిల్లీలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క లిక్కర్ కేసు ప్రభావం అనేది బాగా పడ్డది. అలాగే వీళ్ళు ఇండియా కూటమితో కలిసి పనిచేయడం అనేది ఆ ప్రభావం బాగుపడ్డది. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించరు. సో కాబట్టి ఎప్పుడైతే ఇండియా కూటమితో చేరిండో అప్పటి నుంచి వెళ్ళి ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని కొంత పక్కకు పెట్టే క్రమంలో ఢిల్లీ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈ యొక్క లిక్కర్ కేసే కాదు, అలాగే ఈ యొక్క కూటమే కాదు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలల్లా ఒక్క ఇష్యూ మీద కూడా మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, ఇది ఇంకొక ప్రైవేటు సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే ఇందులో యాక్టివ్గా ఒక 3 ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా లేరు అని చెప్పేసి కూడా సర్వే చెప్పింది మిత్రులారా. సో మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత కూడా బాగైంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందో ఆడ ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహంగా పోతా ఉన్నది, బాగా దృష్టి పెట్టింది. వ్యతిరేకత కూడా బాగా వచ్చింది. ఎందుకంటే 3 పర్యాయములు వాళ్ళు గెలిచినారు. ఒకటి బై ఎలక్షన్, 2 జనరల్ ఎలక్షన్. సో 3 పర్యాయములు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో కాబట్టి ఎక్కడెక్కడైతే గట్టిగా ఉన్నదో ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. అలాగే ఈ మధ్యకాలంలో ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, 1 నేషన్ 1 ఎలక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఢిల్లీ ప్రజలు కొంచెం తెలివైన వాళ్ళు. సో మొదట ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ విద్యావంతులు ఎక్కడంటే ఢిల్లీలో ఉన్నారు. అది మనం చెప్పట్లేదు, మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి వీటన్నిటిని చూసినాక నరేంద్ర మోడీ సర్కార్కే వీళ్ళు ఓటేసే విధంగా ప్రజలు కూడా తయారైనలు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ ఇంకా పెద్ద ఎత్తున ఉండొచ్చు. కాలుష్యం మీద వీళ్ళు సరైన, అంటే అక్కడ కాలుష్యం ఎక్కువ ఉన్నది. సో వాతావరణ కాలుష్యం అనేది ఎక్కువ ఉన్నది. దాని మీద వీళ్ళు ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎక్కువ పనిచేయలేకపోయింది, అంటే కాలుష్యాన్ని నివారించలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. అలాగే ఈ యొక్క ఆపు సంబంధించిన నేత మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉగ్రవాదుల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడని పన్ను అనేటువంటి ఒక లేఖ విడుదల చేసిండు. సో ఇవన్నీ కూడా ఇదంతా ప్రభావంతో అక్కడ భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నాతో కూడా చాలామంది నేషనల్ లీడర్స్ కొంతమంది మాట్లాడినారు, స్టేట్ లీడర్స్ కొంతమంది మాట్లాడినారు నాతోని. అక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 40+ సీట్స్ భారతీయ జనతా పార్టీకి వస్తాయని క్లియర్గా సర్వే వివరాలు చెప్పిండ్రు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇక ఒంటరిగానే పోటీ చేసుకుంటా ఆయన ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ లెక్క 6 హామీలు, ఎందుకంటే ఉచిత విద్యుత్ అని చెప్పేసి అన్నాడు. కానీ
ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వాళ్ళకు ఉచితాలు వద్దు, ఉచితాలతోని ఉచిత పథకాలతోని దేశానికే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి. సో కాబట్టి ఈ ఉచిత పథకాలు, ఈ 6 గ్యారంటీలు కర్ణాటకలో ఫెయిల్ అయింది, తెలంగాణలో ఫెయిల్ అయింది, ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇటువంటి పథకాలకు ఆశపడే పరిస్థితుల ఢిల్లీ ప్రజలు లేరని కూడా ఒక సర్వే సంస్థ చెప్పింది మిత్రులారా. సో దాంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బే జరిగేటట్టున్నది. అలాగే ఈ యొక్క నేను ఇప్పుడు అక్కడ జరిగే ఎన్నిక ఏంటంటే, కేజ్రీవాల్ ఏం చెప్తాడంటే, నేను నిరపరాధిని, నాకు ఏ పాపం తెలియదని నిరూపించుకునేందుకే మమ్మల్ని గెలిపిస్తే నేను నిరపరాధిని అని చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. సో ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక సిస్టమ్ను చూస్తారు, ఆయన నిరపరాధా కాదా అనే దాని గురించి ప్రజలకు అవసరం లేదు అక్కడ. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఎదురు దెబ్బ తగలబోతోంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ తగిలేది ఏంటంటే ఢిల్లీ నుంచే స్టార్ట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ పంజాబ్ కూడా దెబ్బ తాకే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. సో మొత్తానికి ఏది ఏమైనా ఖచ్చితంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు దాదాపు 7-8 సర్వే సంస్థలు చేసిన ప్రతి దాంట్లో కూడా 40+ సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పిన మిత్రులారా. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.